రేపు నేను డబ్బులు ఇచ్చి తీసుకుపోతాను సార్తో చెప్తానా లేదు ఇచ్చి తీసుకుపోమని వాళ్ళ గుంజాల పెట్టు నువ్వు ఆడగా నాకే నువ్వు నాకు పగ కాదు లేకపోతే శత్రువు కాదు నేను ఎందుకు మాట అంటే నేనే పెదవాను అనుకుంటాను ఇక నేనే నువ్వు సార్ నీకు ఈ విషయం కూడా ఇంతకుముందు చెప్పినా 2 days వరకు ముచ్చట చెప్తారన్న కూడా చెప్తా అది కూడా చెప్తా నీ చెప్తా నీ మంచి కోసం నాకేం రాదని ఇప్పుడు కూడా చెప్తాను నీ మంచి కోసం చెప్తాను నేను నన్ను అపార్థం చేసుకుంటా నువ్వు ఏం చెప్పాలి లాస్ట్ విషయం నీ ఉద్యోగం నువ్వు కాపాడుకోమని చెప్పాను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను నీ పట్ట నీ కొట్టాను నీ పట్ట నీ కొట్టాను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను నీ పట్ట నీ కొట్టాను నువ్వు ఒక్క మాటగా కొన్నాను నీ ఏ వీడియో ప్రమాణం చేస్తా నువ్వు నీకు నాకు బాగా నువ్వు చెప్పుకుంటే ఒక మాట ఒక సామాన్య పరిస్థితి ఏం సార్ ఇది కనీసం అట్లా మా తమ్ముని పేరు అంటే చెప్తాను ఇతర తమ్ముని పేరు చెప్పినప్పుడు అక్కడ చెప్పిన ఆమె చెప్పిన నువ్వున్నావు సార్ ఉన్నాడు నువ్వున్నావు సార్ అప్పుడు చెప్తాడు గుంజుకోపోయినావు భలే మాట్లాడతారు అంటే ఎట్లా మాట్లాడాలి ఏం అడగలేదు నేనే నాకు దాసుకోమని చెప్పిన నాకు వద్దని చెప్పాను చెప్పనా రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలి పేపర్లు మరి ఎందుకు లోపల పెట్టినావు ఎందుకు పోతాడు బయటికి ఎట్లా పోతాడు ఆ పేపర్ల కాడ ఉన్నానా బయటకు వెళ్ళిన సార్ తోటి నువ్వు బయటకి ఎప్పుడు పోయినా సార్ సంతకం పెట్టినప్పుడు కూర్చున్నావా సిగ్నేచర్ పెట్టుకున్నావు సార్ కాడికి పెట్టినాక నువ్వు కూర్చుకొని లోపల పెట్టుకున్నావు ఇది సలువు మల్లయ్య నాది కొమలవాంచ పోలియో పానీల గురించి గత 4 రోజుల కింద అప్లై చేసుకుంటే ఫోన్ చేసి పోలియో పానీ రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ సంతకం పెట్టినాక డీటీ సార్ ఏమన్నా ఖర్చులకు డబ్బులు లేవా అన్నాడు సార్ నా దగ్గర రూపాయలు లేదు సార్ అంటే ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు లేదు సారు అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెత్తంటే లేదంటే ఇచ్చి తీసుకోపోమ్మని గుంజుకొని బ్యూరోలో పెట్టింది అందులో అటెండర్ అదే సంగతి 4,000 డిమాండ్ చేసి దేనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సిందే అందరు ఇస్తారు నువ్వెందుకు ఇవ్వవు అని గుంజుకొని బ్యూరోలో పెట్టాడు